స్తుతికి పాత్రుడు నిరంతర స్తోత్రార్హుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రతిరోజు గత కొంతకాలంగా మనం ఒక ధన్యత గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. రోజుకొక ధన్యత. ధన్యత అనగా ఆశీర్వాదము. ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అని అంటారు. ఎవరు ఆశీర్వాదం పొందుకునేవారు లేదా ఎవరు దీవించబడతారు అనే అంశం మీద ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతున్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, మీరు నేను ఈ లోకంలో జీవించినంత కాలము ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో అనుదినము నా ఉపదేశము వినువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానము ఘోషిస్తూ ఉందని ఇక్కడ మనము చూడవచ్చు. ఈ 8వ అధ్యాయం అంతట్లో కూడా మరి జ్ఞానమై ఉన్న దేవుడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యేసుక్రీస్తునందే గుప్తమై ఉన్నాయని కొలస్సీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభు వారే సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు నా ఉపదేశము వింటే మీరు ధన్యులవుతారు లేదా మీరు దీవించబడతారంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, కాబట్టి మీరు ప్రతిరోజు ఈ యొక్క షార్ట్ వీడియోను చూసినట్లయితే ప్రతిరోజు ఆయన వాక్యమును మీరు లేదా ఆయన ఉపదేశము వింటూ ధన్యులుగా కొనసాగే కృప దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆనాడు మార్త మరియల విషయం మనం చూసినట్లయితే, మరియ అయితే ఎప్పుడు యేసుప్రభు వస్తాడా అని కాచుకొని ఉండేది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన ఉపదేశము విని ధన్యురాలుగా ఆమె జీవితంలో నిలిచిపోయింది. కాబట్టి ప్రతిరోజు ఆయన ఉపదేశం విందాం, ధన్యులమవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరి